సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ లక్ష్మీ పార్వతిని ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఆమె పేరును బయటకు చెప్పకపోయినా చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా లక్ష్మీ పార్వతినే అన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. లక్ష్మీ పార్వతి పేరును ఉచ్చరించడానికి ధైర్యం లేక పేరుకు బదులు దరిద్రం అన్న పదంతో ఆమెపై ఇష్టానుసారంగా చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీలోని నేతలు బగ్గుమంటున్నారు. దివంగత ఎన్టీ రామారావు ఏదో అన్నారట, దానికి అలిగి ఆయన చనిపోయినంత వరకు మాట్లాడటం మానేశాడట. ఆయన మృతదేహాన్ని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చి ఆయన పిల్లల కంటే ఎక్కువగా ఏడ్చాడట. నా మనసులో నా దృష్టిలో దేవుడంటూ ఆయనకు ఒక స్టేజ్లో దరిద్రం పట్టిందని వ్యాఖ్యానించారు. ఆ దరిద్రం ఎవరో పేరు చెప్పను, కానీ పెళ్లి వరకు వెళ్ళారంటూ చేసిన వ్యాఖ్యలు అర్థం పరమార్థం లక్ష్మీ పార్వతి అన్నది చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. ఆ దరిద్రం ఒక స్వార్థముతో ప్లాన్తో వచ్చి ఆయనను నాశనం చేసిందని సత్య హరిశ్చంద్రుని తమ్ముళ్లాగా మాట్లాడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా వాటిపై మాట్లాడకుండా 30 సంవత్సరాల కిందట జరిగిన విషయాన్ని డెబిట్ ద్వారా ప్రస్తావించడం పచ్చనేతల ప్రయోజనాల కోసమే చేశారంటూ విమర్శలు వస్తున్నాయి. ఎన్టీ రామారావు ఏమైనా చిన్నపిల్లవాడా? ఉమ్మడి రాష్ట్రానికి 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియని అమాయకుల ఆయన చివరి దశలో కుటుంబంలోని సభ్యులు పట్టించుకోకపోవడం వల్ల లక్ష్మీ పార్వతి తోడు కావాలనుకున్నారు తప్ప కామం కోసం కాదని తెలుసుకుని మాట్లాడి ఉంటే మంచిదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. లక్ష్మీ పార్వతి వివాహం కాకముందు నుంచి ఎన్టీ రామారావు బాగోగులు చూడటం వల్ల ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది కానీ మరొకటి కాదు. సినిమాలో ఒక వెలుగు వెలిగిన ఆయన అందగత్తెను కోరుకుంటే రారా? వాళ్ళలో ఎవరినైనా పెళ్లి చేసుకోలేరా? కామ కోరికలు కోరుకున్నవాడైతే లక్ష్మీ పార్వతిని ఎందుకు పెళ్లి చేసుకుంటారు అన్న కనీస అవగాహన లేకుండా నోటికి ఏదొస్తుంది మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్పై నెటిజన్లు షటర్లు వేస్తున్నారు.